పేరుకే సండే కానీ సండే వచ్చిందంటే చాలు కరెంట్ అయితే తీసేస్తున్నారండి. కరెంట్ అయితే ఉండట్లేదు. ఈరోజు మార్నింగ్ పోయిన కరెంట్ ఈవినింగ్ దాకా రాలేదనమాట. ఈ లోపల ఏమేమి చేసాము, ఏం పనులు చేసుకున్నానో చూపిస్తాను. ఈ చికెన్ కట్ చేస్తున్నా, ఏలు కూడా కట్ చేసుకున్నానండి. ఓ పక్క నుంచి ఏలు నొప్పి వస్తున్నా సరే ఇంకా పనులు అయితే తప్పవు కదా, ఇంకా పనులు అయితే చేసుకుంటున్నాను. పసుపు అయితే రాశాను. ఆ పసుపు రాసినా సరే బ్లడ్ వస్తూనే ఉన్నదనమాట. ఇకైతే చికెన్ తీసుకుని వచ్చారండి. చికెన్ హాఫ్ ఇప్పుడు వండుతాను, ఇంకొక హాఫ్ వచ్చేసి ఇంకొక రోజు అయితే వండుతాను. మెత్తని ముక్కలన్నీ తీసి ఇంక ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అనమాట. ముక్క చప్పబడకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి చికెన్ కర్రీ అయితే చేద్దాము. అయితే ఇక్కడ చాలా ఏడుపు వచ్చిందండి నాకైతే, ఏలు కట్ అయినందుకు, అందుకే ఏడుస్తున్నాను అనమాట. ఇక్కడ అందుకనుకుంటున్నారా? కాదండి, ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ ఎంత పవర్ ఉన్నదంటే ఇంకెంత కట్ చేసినా సరే వాటర్ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా అలాగే ఇంక చికెన్ కర్రీ అయితే వండేసానండి. అయితే చికెన్ కర్రీ వండిన తర్వాత నాకు ఎందుకో రాగి సంగటి తినాలనిపించింది. అది కూడా చేస్తున్నాను అనమాట. ఏంటి పిల్లలు ఎవరో కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఈ రోజు కూడా విరాజ్కి అయితే స్కూల్ అయితే ఉన్నదనమాట. వాళ్ళకి యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. దానివల్ల డ్యాన్స్ ప్రోగ్రామ్కి ప్రాక్టీస్ చేయిస్తున్నారంట. సో అందుకే వెళ్ళాడు. ఇంకా టయానికి అయితే వెళ్ళి స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసానండి. ఇంక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మేము లంచ్ అయితే చేస్తున్నాము. సో రాగి సంగటి అయితే రెడీ చేశాను. అలాగే చికెన్ కొంచెం పులుసు కింద అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే రాగి సంగటిలోకి ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి ఆ విధంగా అయితే నేను రాగి సంగటి చికెన్ గ్రేవీ కర్రీ అయితే వేసుకొని తినేసాను అనమాట. ఇందులో ఉన్న పచ్చిమిర్చి అయితే నేను అలాగే వేస్తానండి. ఎందుకంటే నాకు పచ్చిమిర్చి అంటే ఇష్టం కాబట్టి అలాగే తింటాను. ఇంక తర్వాత అయితే ఇక్కడ విన్నుని అయితే రెడీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు విన్ను అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తుందండి. విన్నుకి డ్యాన్స్ క్లాస్ ఏంటంటే భరతనాట్యం అనమాట. సో ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో అయితే నేర్పుతున్నారు. ఈరోజు షాప్ ఓపెనింగ్ అనమాట. ఇంక అందుకనే ఇంకా అక్కడికి అయితే రమ్మన్నారు ఈరోజు. సో అందుకే ఇలాగా ట్రెడిషనల్గా అయితే రెడీ చేస్తున్నాను. వెళ్ళింది కానండి, ఎంత మొహమాటం అంటే అక్కడ పెట్టిన భోజనాలు కూడా తినకుండా వచ్చిందనమాట. అలాగే కూర్చుని ఉన్నదంట మేము వెళ్ళేదాకని. వచ్చిన తర్వాత చెప్తుంది నేను భోజనం ఏమి చేయలేదని చెప్పేసి. ఇంక తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంక భోజనం అయితే తినిపించాము. చూడండి ఇంకోటి ఈ విధంగా రెడీ చేశాను. ఇది నా శారీతో అయితే ఇలాగా ఫ్రాక్ కింద అయితే డిజైన్ చేయించాను అనమాట. డ్యాన్స్ క్లాస్ అయితే ఇక్కడేనండి. రోజు పూజ అయితే జరుగుతుంది. అలాగే ఓపెనింగ్ కాబట్టి వెళ్ళింది అనమాట. సో ఇది సండే రోజు జరిగిన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి.